బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకే పోలింగ్ ముగిసినప్పటికీ ఇప్పటికే బారులు తీరి ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. చాలా గ్రామాల్లో పోలింగ్ అయితే పోలింగ్ ముగిసినప్పటికీ బారులు అయితే తీరారు జనం ఓటు వేయడానికి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ 1 గంట లోపు లైన్లో ఉన్న వారందరూ ఓటు వేయడానికి అర్హులుగా పరిగణించబడతారు. కాబట్టి ఇప్పటికైతే చాలా గ్రామాల్లో ఓటర్లు అయితే బారులు తీరినట్టయితే కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు మొదటి విడత ఎన్నికలు అనేది ముగిసింది. ఇక సాయంత్రానికి ఎన్నికల ఫలితాలను కూడా వెలువడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కింపు జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత వార్డు మెంబర్ల వైజ్గా ఓట్ల ఫలితాలను అయితే వెల్లడిస్తారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలను అయితే తెలియజేస్తారు. అయితే మొత్తం మీద 3834 గ్రామాల్లో ఈరోజు ఓటింగ్ అనేది నిర్వహించారు. మొత్తం మీద దీనిలో 12960 వార్డుల్లో ఈ పోటీ అనేది నిర్వహించారు. అలాగే మొత్తము ఈ గ్రామాల్లో చూసుకున్నట్టయితే మనకు అన్ని గ్రామాల్లో మొదటి విడత పోలింగ్ అనేది చాలా నిడాంబరంగానే జరిగింది. కానీ ఎక్కడ ఎలాంటి అవాంతరీయ పరిస్థితులు ఎదురవ్వకుండా అక్కడ పోలీసు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో మాత్రం కాస్త గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది అని కొన్ని గ్రామాల్లో కాస్త ఉద్రిక్తమైన పరిస్థితులు కూడా చూసాము. అయినప్పటికీ మొదటి విడత పోలింగ్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. చాలా శాంతి భద్రతలతో నడుమ కొన్ని గ్రామాల్లో జరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఇక తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అనేది ముగిసిపోయింది. మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు అలాగే 27628 వార్డు సభ్యుల స్థానాలకైతే ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1 గంటకు వరకు ఎన్నికల పోలింగ్ అనేది జరిగింది. తర్వాత 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగనున్నది. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఓటర్లు భారీ సంఖ్యలో ఆ లైన్లలో ఉండడం ద్వారా దాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఫలితాలను కూడా ప్రకటిస్తారు. అయితే మొత్తం మీద 3834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అలాగే 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేశారు. ఈరోజు మొదటి విడత ముగిసింది. ఆ తర్వాత డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడో విడత కొనసాగనున్నది. మొత్తం మీద తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది సజావుగా సాగుతున్నాయి అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే గ్రామాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్యనే గట్టి పోటీ నెలకొందనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారము అన్ని గ్రామాల్లో అయితే 6 గ్యారెంటీలు అమలు కాకపోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలు కాకపోవడం అనేది చాలా ఇంపాక్ట్ పడిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కాస్త స్ట్రాంగ్గా అయింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇక ఫలితాలను బట్టి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు 3834 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి దాదాపు 2500కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీదే గెలిచే అవకాశం ఉంటుందని రాజకీయ నిపుణులు అయితే అంచనాలు వేస్తున్నారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే 6 గ్యారెంటీలు గ్రామ స్థాయిలో అమలు కాకపోవడము, ఏదైతే కేవలము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, అలాగే 500కు గ్యాస్ సిలిండరు, అలాగే 200 యూనిట్ల కరెంటు, ఇవి మాత్రమే అమలయ్యాయి. కానీ అన్ని పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రామ స్థాయిల్లో ఉన్న ప్రజానికమైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాస్త అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరాశతో ఉన్నారు. కాబట్టి ఈ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే మొగ్గు చూపినట్లయితే అంచనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ చూడాలి సాయంత్రం 6 నుంచి 6, 7 ఈ మధ్యలో మొత్తం ఈ 3834 గ్రామాలకు సంబంధించిన ఓట్ల ఫలితాలైతే వెలువడే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫలితాల్లో మరి ఏ పార్టీకి ఎక్కువగా అవకాశం ఉన్నది, ఏ పార్టీకి ఎక్కువగా అభ్యర్థులు గెలిచారు అనేది అయితే తేలే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి ఈ ఫలితాలు ఖచ్చితంగా
డిసెంబర్ 14న జరిగే రెండవ విడత ఎన్నికలపైన అలాగే మూడో విడత ఎన్నికలపైన దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా సాగుతున్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికలపైన ప్రభావం పడుతుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికోసమే తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైనది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఖచ్చితంగా ఏ అవకాశాన్ని వదులుకోకుండా అన్ని అవకాశాలతో ప్రచారాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి సైతం జిల్లా పర్యటనలు పెట్టుకున్నారు. జిల్లా పర్యటనలు పెట్టుకొని ఖచ్చితంగా ప్రసంగించారు. మరి ఆయన ప్రసంగము ఏ మేరకు పనిచేస్తుంది అనేది అయితే తెలవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ మొదటి విడత పోలింగ్ అనేది ముగిసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా ఓల్గా టైమ్స్లో అందిస్తూనే ఉంటాము. సాయంత్రం 6 గంటల వరకు ఇక ఏ గ్రామాల్లో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారనేది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి విడత గ్రామ పంచాయతీల ఫలితాల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓల్గా టైమ్స్.